బీబీ నగర్ ఎయిమ్స్ ను ప్రారంభించి 9 ఏళ్లు కావస్తున్న భవనాలు ఇంకా పూర్తి కాకపోవడంతో రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాట్రోత్ హుస్సేన్ నాయక్. బీబీ నగర్ ఎయిమ్స్ డెవలప్మెంట్ చాలా ఆలస్యంగా జరగడంతో రోగులకు ఇబ్బందికరంగా ఉంది అని ఆరోపించారు జాట్రోత్ హుస్సేన్ నాయక్. ఎయిమ్స్ లో ఇరుకు గదుల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు అని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ ఎయిమ్స్ లో అందుతున్న వైద్య సేవలను, భవనాల నిర్మాణం, రోగులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలు పరిశీలించారు. జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాట్రోత్ హుస్సేన్ నాయక్ ఎయిమ్స్ లో సమస్యలపైన డైరెక్టర్ వికాస్ భాటియా, అధికారులు, డాక్టర్లతో రివ్యూ నిర్వహించారు. రివ్యూలో నా దృష్టికి వచ్చిన సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా నివేదిక అందిస్తాను అని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాట్రోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో రోగులకు కనీస సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది అని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంతోనే భవనాలు సకాలంలో పూర్తి చేయడం లేదు అని, దానిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పూర్తి చేసేలా చూస్తాను అన్నారు. క్యాంటీన్ ఆహారంలో నాణ్యత లోపం ఉందని ఫిర్యాదులు కూడా వచ్చాయి. సెక్యూరిటీ గార్డుల నియమాలపైన కూడా ఫిర్యాదులు వచ్చాయి. వాటిపైన అలాంటి పునరావృతం కాకుండా చూడాలి అని ఆదేశిస్తాను అన్నారు. ఎయిమ్స్ లో నియమించే అన్ని ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డైరెక్టర్లతో మాట్లాడతానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎమర్జెన్సీ కేసును తీసుకోవాలని ఆదేశిస్తున్నాను అన్నారు. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పన మాట్లాడిస్తాను అన్నారు. కేంద్ర ప్రభుత్వం मेन एंट्रेंस है ना, ओपी एंट्रेंस ये नंबर तो ऑटो आता है ना, फोन नंबर मस्ट ना, ये नंबर एक बार डाल देंगे तो डिटेल्स आ जाएंगी. आदमी लगेगा आपको. कई बार खुद भी जो जैसे एयरपोर्ट पे हेल्पर भी होते हैं, नहीं सब मालूम होता, तो सम पीपल आर इलिटरेट और नहीं ले पाएंगे हमारे लोग. कर लेते हैं. अभी फर्स्ट टाइम, सेकंड टाइम आ रहे हैं, नेक्स्ट टाइम अपने आप करेंगे. नेक्स्ट टाइम यू विल डू योरसेल्फ. एक बार सिखा देंगे ना, अपने आप कर लेते हैं. बहुत सारे कियोस्क पूरा वो वाला खाली कर देंगे इधर. ओपी, इंडोर, आईसीयू, कार्डियोलॉजी, एवरीथिंग है. और जो पीछे एक ब्लॉक बनाया हमने वो ऑपरेशन थिएटर कॉम्प्लेक्स है, क्योंकि ये पुराना बिल्डिंग है, कनेक्ट करते हैं. पुराना बिल्डिंग है, इसमें ऑपरेशन, मॉडर्न ऑपरेशन थिएटर में जा सकते हैं. तो इसके अंदर मॉडर्न स्टार्ट कर रहे हैं, जा रहे हैं यहाँ पे शिफ्ट. ये जो बच्चों का हॉस्टल है, ये जो बिल्डिंग अभी दिखा रहे थे आप, यहाँ पे आपको सिंगल है, ये वैरिड थोड़ा सुविधा था. ఎక్కడ తెచ్చుకుంటున్నారు మరి? మదర్ బ్లడ్ బ్యాంక్ మీరు ఇంత ముందు వచ్చిరాడు, ఇదే ఫస్ట్ టైం ఏ ఊరు కాదండి? బయలారా? Test results are number of tests. Number of results Different, yeah. It could be all different types of could be sodium. एक बार में 4-5 टेस्ट करते हैं ना सर? हाँ जी. आंसू क्या है? एक हॉस्पिटल लड़के का बेड से सर हमारे सर की मेहरबानी के सब अच्छा चल रहा है सर. ఎస్టీ కమిషన్ మెంబర్ ఢిల్లీ నుండి రావడం జరిగింది. కానీ నేను తెలంగాణ వాసినే కాబట్టి ఈరోజు బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ విజిట్ చేయాలని రావడం జరిగింది. ఇలా డైరెక్టర్ గారు, మా ముఖ్య మిత్రులు కూడా చాలామంది రావడం జరిగింది. మిత్రులారా, దాదాపు 9 సంవత్సరాలు కంప్లీట్ కావస్తుంది. అంతకుముందు నిమ్స్ ఉండే, ఇప్పుడు ఎయిమ్స్ అయింది. బిల్డింగ్లు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. డెవలప్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను ఆల్మోస్ట్ కొంత తిరిగిన లోపల ఓపీలు ఇవన్నీ తిరిగాను. ఉన్న దాంట్లోనే కంజెస్టెడ్గా ఉన్నాయి. కానీ వాళ్ళ కొంత ఇబ్బందికరం అనేది స్టూడెంట్స్కి ఉండడానికి జగ లేకపోవడం, కొన్ని ముఖ్యమైన హార్ట్ సర్జరీ అయినా ఉండొచ్చు, ఇంకా మిగతా విషయాల్లో కొంత లోటుపాటు ఉందని చెప్పడం,
డాక్టర్ వాళ్ళే కొంత అది చెప్తున్నారు. మాకు కొన్ని బిల్డింగ్లు హ్యాండ్ ఓవర్ కాలేదు, ఇంకో 6 నెలలు సంవత్సరం పడుతుంది, బిల్డింగ్లు ఈ పార్టీకి కంప్లీట్ చేయాలి కానీ బిల్డింగ్లు కంప్లీట్ కాలేదని అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ లోపమా లేదంటే దీనికి ఇస్తున్న బడ్జెట్ లోపమా అనేది, బడ్జెట్ అయితే పైనుండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బడ్జెట్ సఫిషియెంట్ ఉంది, కాంట్రాక్టర్ లోపం ఉందని ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఓపీలో వచ్చినప్పుడు వాళ్ళకి పాపం కూర్చోడానికి కూడా జ్వరంతో వస్తారు, అన్ని రకాలుగా వ్యాధులు అనేక రకంగా ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన విషయమే. కానీ వాళ్ళకి సరైన కూర్చోడానికి కూడా జగ లేకపోవడం, కూర్చున్న కాడనే డాక్టర్లు కూడా వీలైనంత వరకు వాళ్ళకు ఒక కొత్త విధానం పెట్టిరు, ఒక చిన్న టోకెన్ టైప్ ఆన్లైన్. అయితే కొంతమంది పేషెంట్లను కూడా అడిగితే లేదు సకాలంగానే మాకు టోకెన్ టైంలోనే చెప్పిన టైంకి మాకు విజిట్ చూస్తున్నారు, ఓపీటీ చూస్తున్నారు, కానీ ఛార్జెస్ ఆల్సో గుడ్. బయట డాక్టర్ల హాస్పిటల్ల పరిస్థితి కన్నా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ఇబ్బందులన్నా మాకు చాలా మెరుగ్గా ఉందని మేము ఇక్కడికి వస్తున్నామని చెప్తున్నారు. కానీ బిల్డింగ్లు కంప్లీట్ కావాలి. నేను కూడా ఇమీడియట్లీ పైన ఉన్న అధికారులకు, రాష్ట్రపతి గారికైనా మోడీ గారికైనా మేము ఈ తిరుగుతున్న ప్రతి ఒక్కటి మేము లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని మేము చూస్తూ వాటిని సకాలంలో అయ్యేటట్టు సహకరించడమే మా బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా మీ మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ కొంత లోటుపాట్లు ఉన్నాయని నాకు కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి. సెక్యూరిటీ వింగ్లో అయినా, క్యాంటీన్ విషయంలో అయినా, ఫుడ్ ఇష్యూలో చాలా నాణ్యత లేదు, లోపం ఉందని కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ క్యాంటీన్ వాళ్ళు తీసుకున్న టెండర్ల వాళ్ళైనా ఉండొచ్చు, వాళ్ళకి కొంత ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి తీసేయడం చేసేయడం అని కొంత సెక్యూరిటీ వింగ్లో వేరే డిపార్ట్మెంట్లలో ఇక్కడ కొంత గుత్తేదారులు ఎవరో ఉన్నారో, కాంట్రాక్టర్లు వాళ్ళ మీద బాగా ఫిర్యాదులు మా దగ్గర ఉన్నాయి. ఆ ఫిర్యాదులు కూడా ఇలా చూడాలనుకుంటున్నా. కొన్ని కంప్లైంట్ నా దగ్గర వచ్చి ఉండే, డైరెక్టర్ గారితో మాట్లాడతాం, వాటిని కూడా సరిదిద్దాలి. వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ వాదులు ఉండాలి, వాళ్ళకు కూడా ఇక్కడ రోస్టర్ పాటించాలి. అలాగే ఎస్టీ కమిషన్ కాబట్టి ఖచ్చితంగా అన్నింటిలో కూడా మాకు కొంత రోస్టర్ విధానాన్ని, రిజర్వేషన్ విధానాన్ని పాటించాలి. అది మా డైరెక్టర్ వాళ్ళకు సూచన ఇస్తూనే ఎలా నడుస్తుంది, ఏమి ఇచ్చారు, ఏమి ఇస్తారు అనేది చూస్తూనే ఇక్కడ ఉన్న సదుపాయాల గురించి ఆరాధీసి ఈ అన్ని రిపోర్ట్స్ మేము సబ్మిట్ చేస్తాం. అంటే ట్రాఫిక్ రీత్యా ఇదంతా కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పాను కదా, ఎయిమ్స్ కనుక కరెక్ట్ ఉంటే పేషెంట్ లోపల వరకు పోవాల్సిన అవసరం లేదు, అంత దూరం వరకు బతుకుతారని భయం కూడా అని తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ఆ డైరెక్టర్ గారితో మాట్లాడతాం. ఖచ్చితంగా ఎమర్జెన్సీ కేసులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సదుపాయం ఏమైనా కావాలంటే ఎమర్జెన్సీకి ఇవ్వడం చేస్తాను. థ్యాంక్ యూ.